Shubman Gill and Sai Sudarshan scored 700 plus runs in an IPL season. Hello guys, welcome back to Cricket Trivia. ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఓపెనింగ్ ప్లేయర్ అయిన శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ ఈ సీజన్లో 700 ప్లస్ రన్స్ అయితే స్కోర్ చేస్తున్నారు. 15 మ్యాచెస్లో 722 రన్స్తో శుభ్మన్ గిల్ సెకండ్ పొజిషన్లో ఉంటే 16 మ్యాచెస్లో 710 రన్స్తోని సాయి సుదర్శన్ అయితే థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. శుభ్మన్ గిల్ సీజన్ స్టార్టింగ్ నుంచి ఆ సార్ట్ ఆఫ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటా వన్ ఆఫ్ ద లీడింగ్ రన్ స్కోరర్గానే ఉన్నాడు. వెరాజ్ సాయి సుదర్శన్ వచ్చేసి సెకండ్ హాఫ్ నుంచి ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటా 16 మ్యాచెస్లో 710 రన్స్తోని థర్డ్ పొజిషన్లో అయితే ఉన్నాడు. వీళ్ళిద్దరూ నిజంగా చెప్పుకోవాలి అంటే జీటీకి మెయిన్ పిల్లర్స్. మోస్ట్ ఆఫ్ ద రన్స్ జీటీ స్కోర్ చేసిన దాంట్లో వీళ్ళిద్దరి హ్యాండ్ అయితే ఉంది. ఒకవేళ వీళ్ళిద్దరు ఫెయిల్ అయ్యారంటే ఆ మ్యాచ్లో జీటీ అయితే చతికిలబడుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత జీటీ లైనప్లో అంత కన్సిస్టెంట్గా ఆడే బ్యాట్స్మెన్స్ లేరు. బట్లర్ ఉన్నా కానీ ఈ సీజన్లో ఎందుకో తన మెరుపులైతే మెరిపించలేకపోయాడు. సో ఆ బ్యాటింగ్ భారం అంతా వీళ్ళిద్దరి మీదే పడ్డది. అండ్ వీళ్ళిద్దరు దాన్ని 2 చేతులతో ఒడిసి పట్టుకున్నారు. అండ్ ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఓపెనింగ్ పేర్స్ వీళ్ళు. ఇద్దరికి లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచే ఛాన్స్ అయితే ఉంది. ఎట్లాగూ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు లీడింగ్ రన్ స్కోరర్గా ఉన్నప్పటికీ వీళ్ళకి ఇంకో మ్యాచ్ లెఫ్ట్ అయి ఉంది. సో వీళ్ళిద్దరిలో నెక్స్ట్ మ్యాచ్లో ఎవరైతే హాఫ్ సెంచరీ చేస్తారో వాళ్ళు ఈ సీజన్లో లీడింగ్ రన్స్ స్కోరర్గా ఆరెంజ్ క్యాప్ అయితే గెలుస్తారు. సో ఐ విష్ వీళ్ళిద్దరు నెక్స్ట్ మ్యాచ్లో షైన్ అయ్యి ఇద్దరిలో ఒకళ్ళు ఆరెంజ్ క్యాప్ గెలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళిద్దరిలో ఎవరికి వచ్చినా వాళ్ళు డిజర్వ్డ్. అండ్ వైభవ్ సూర్యవంశీ కూడా డిజర్వ్డే. బట్ హీఈస్ అన్ లక్కీయెస్ట్ ప్లేయర్. నాకైతే నిన్న జరిగిన దానికి చాలా బాధ అనిపించింది. 97 దగ్గర ఉన్నప్పుడు ఒక వరస్ట్ షాట్ అయితే అవుట్ అయ్యి పాపం 90స్లోనే ఇంకోసారి అవుట్ అయ్యాడు. ఇంకోసారి సెంచరీ కన్వర్ట్ చేయలేకపోయాడు. బట్ హోప్ఫుల్లీ ఇద్దరిలో ఒకళ్ళు షైన్ అవుతారని అనుకుంటున్నా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. సైనింగ్ ఆఫ్.